ఈరోజు వాగ్దాన సందేశం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు యేసుక్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి మాతో మాట్లాడి వినగల చెవులు గ్రహింపగల హృదయం దయచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం యేసుక్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. అపోస్తలుడైన పౌలు తనకు ఫిలిప్పీయులు అందించిన సహాయమును జ్ఞాపకం చేసుకొని వారిని దీవించుచు ఈ మాట సెలవిచ్చినారు. దేవుడు యేసుక్రీస్తు నందు విశ్వాసం మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. దేవుడు మన అవసరతలు తీర్చాలంటే ఏం చేయాలి? మొదటిగా యేసుక్రీస్తు నందున్న మహిమను నమ్మాలి. యోహాను సువార్త 11:40 ప్రకారం. రెండోది యేసుక్రీస్తు నందున్న మహిమను పొందాలి. రోమపత్రిక 3:23. మూడోది యేసుక్రీస్తు నందు మహిమను గూర్చి నిరీక్షణ ఉండాలి. రోమ 5:2 వచనం. ఈ మూడు రకాలుగా నువ్వు చేస్తే ఆ యేసుక్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. యేసుక్రీస్తు మహిమ ఆధ్యాత్మిక అవసరతలు తీర్చును, అనగా రక్షణ, సమాధానం, నిత్యజీవం నిచ్చును గనక ప్రథముగా దేవుని మహిమను కోరుకొనుము, ఆ మహిమ కొరకు అపేక్షించుము. ఆయన తన మహిమలో నీ ప్రతి అవసరత తీర్చును. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.